ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల విద్యార్థులు అప్రెంటిస్ నోటిఫికేషన్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. చెప్పుకోదగ్గ పరిశ్రమలు ఉన్నా అప్రెంటిస్ కు అవకాశం ఇవ్వకపోవడంతో అవస్థలు పడుతున్నారు. చిన్న చిన్న పరిశ్రమల్లో శిక్షణ పొందుతున్నారు. అప్రెంటిస్ చేయకపోతే ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో జాబ్లు దొరకటం లేదని అంటున్నారు. పరిశ్రమలు అప్రెంటిస్ నోటిఫికేషన్ వేయకపోవడంతో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. 2 జిల్లాల్లో దాదాపు 30,000 మంది ఐటీఐ పూర్తి చేసి అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. ప్రతి ఏడాది 2 జిల్లాల్లో 4,000 మంది పారిశ్రామిక విద్యను పూర్తి చేస్తున్నారు. అప్రెంటిస్షిప్ చేయకపోతే ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో ఉద్యోగాలు దొరకడం లేదంటున్నారు విద్యార్థులు. అప్రెంటిస్ విధానాన్ని పర్యవేక్షించాల్సిన రీజనల్ డైరెక్టర్ ఆఫ్ అప్రెంటిస్ ట్రైనింగ్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నారు. అప్రెంటిస్షిప్ చట్టం ప్రకారం ఐటీఐ పాస్ అయిన స్టూడెంట్స్ కు ట్రేడుల ఆధారంగా కనిష్టంగా 6 నెలలు, గరిష్టంగా 2 ఏళ్ల వరకు శిక్షణనివ్వాల్సిన బాధ్యత పరిశ్రమలపై ఉంది. 2015 జూన్ 16న కేంద్ర ప్రభుత్వం రూపొందించిన కొత్త మార్గదర్శకాల ప్రకారం శాశ్వత, తాత్కాలిక ఉద్యోగులు కలిపి 7 ఉద్యోగులున్న చోట ఒకరికి అప్రెంటిస్షిప్ గా అవకాశం ఇవ్వాలి. ఈ ప్రకారంగా 10,000 మంది ఉద్యోగులున్న పరిశ్రమలో 1,000 మందికి పైగా అభ్యర్థులకు అప్రెంటిస్ గా అవకాశం లభిస్తుంది. కానీ ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలో ఇలాంటి పరిస్థితి కనిపించడం లేదు. జిల్లాలోని సింగరేణి పరిశ్రమ 200 మందికి అవకాశం కల్పిస్తుండగా సారపాక పేపర్ బోర్డ్ పరిశ్రమ 70 మందికి అప్రెంటిస్ గా అవకాశం కల్పిస్తోంది. మిగిలిన సంస్థలు అసలు అవకాశం ఇవ్వటం లేదనే విమర్శలున్నాయి. కేటీపీఎస్ సంస్థ 2 దశాబ్దాల్లో ఒకరికి కూడా అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్ జారీ చేయలేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో శిక్షణ తీసుకుంటున్న అభ్యర్థుల్ని మాదారం డోలమైట్ లెక్కల్లో చూపిస్తున్నారు. మన దగ్గర ప్రతి పరిశ్రమలు కేటీపీఎస్ కానివ్వండి, నవభారత్ కానివ్వండి, ఐటీసీ కానివ్వండి, లేకపోతే సంగరేణి కానీ, ఆర్టీసీ కానీ, మరి అప్రెంటిస్ ఎవరు కల్పించట్లేదు. మరి మా దగ్గర కోర్స్ అయిపోయిన తర్వాత నిరుద్యోగులుగా పిల్లలు మారిపోతున్నారు. కాబట్టి ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకొని మరి ఈ ట్రైనింగ్ అయినటువంటి ఐటీఐ విద్యార్థులందరికీ కూడా తక్షణమే వీళ్ళందరికీ కూడా అప్రెంటిస్ సౌకర్యం కల్పించాలని కోరుతున్నాము. అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్ రాకపోవడంతో చిన్న చిన్న పరిశ్రమల్లో శిక్షణతో కోర్సు ముగిస్తున్నారు విద్యార్థులు. నాణ్యతా ప్రమాణాలు లేక ఉద్యోగాల సాధనలో వెనకబడుతున్నారు. పరిశ్రమలు అప్రెంటిస్ శిక్షణను తప్పకుండా ఇవ్వాలని చట్టాలు, నిబంధనలు చెబుతున్నా పెద్ద పరిశ్రమలు మాత్రం వాటిని పట్టించుకోవట్లేదు. నిబంధనల ప్రకారం నడుచుకుంటే 2 జిల్లాల్లో వేలాది మంది అభ్యర్థులకు మేలు చేకూరనుంది. ఈ కోర్స్ అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళాలంటే అప్రెంటిస్ అడుగుతున్నారు. అప్రెంటిస్ కి కేటీపీఎస్, పేపర్ బోర్డ్స్, బీపీఎల్ అన్ని ఉన్నా మాకు ప్రయోజనం ఏమి కల్పించడం లేదు. వాళ్ళ వరకే ఉన్నాయి, మీరు అప్రెంటిస్ చేయడానికి కుదరదని అంటున్నారు. దీనివల్ల మా ఐటీఐ చేస్తున్న విద్యార్థులందరూ అప్రెంటిస్ చేయాలంటే ఇబ్బంది అవుతుంది. హైదరాబాద్ అలాంటి ఏరియాలో మమ్మల్ని పంపిస్తున్నారు. మాకు తక్షణ తగు చర్యలు తీసుకుని ఇక్కడే కేటీపీఎస్, పేపర్ మిల్లులు ఇక్కడే త్వరగా తక్షణం తీసుకుని ఐటీఐ చేస్తున్న విద్యార్థులకు మీరు తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. మా కోర్సు అయిపోయాక మేము అప్రెంటిస్ చేయాలి. మేము ఉద్యోగానికి వెళ్ళినా మమ్మల్ని అప్రెంటిస్ అడుగుతున్నారు. కాబట్టి మాకు చుట్టుపక్కల ఉన్న కంపెనీస్ కేటీపీఎస్, సింగరేణి, బీపీఎల్ వీటిలలో అప్రెంటిస్ కల్పించాలని గవర్నమెంట్ని కోరుతున్నాము. మేము చదివి బయటకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ అప్రెంటిస్ గురించి అడుగుతున్నారు. వాళ్ళ వేకెన్సీ వాళ్ళ వరకే ఉన్నాయని చెప్పి మమ్మల్ని వెనక్కి నెట్టేస్తున్నారు. కాబట్టి మాకు కూడా కొంచెం కల్పించాలని గవర్నమెంట్ని కోరుతున్నాం. ఎప్పటికప్పుడు అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్లు వేయాలని కోరుతున్నారు ఐటీఐ విద్యార్థులు.